రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖరంను గెలిపించుకోవాలన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రులు జనసేన వైపు చూస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చి పట్టభద్రులు పార్టీని గెలిపించారని గుర్తు చేశారు. ఏపీకి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమిని గెలిపించుకోవాలన్నారు. నరేంద్ర మోడీ గారి సహకారాన్ని మూడు జోడించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతా ఉన్నాం. మరి దాన్ని మొన్నటిదాకా మరి తావుబతుకుల మధ్యన ఊగిస్తాడుతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనం చూసాం. బట్ పట్టభద్రులు ఎక్కువ మంది జనసేన పార్టీకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం గానీ, ఈ రోజు ఇంత మెజార్టీలు మనకు వచ్చినాయి అంటే ఎక్కడో హైదరాబాద్ లోను, సింగపూర్ లోను, అమెరికా నుంచి వచ్చి కూడా మన పార్టీని గెలిపించారు. అలాంటిది ఈ రోజు మరి పట్టభద్రుల ఎలక్షన్ లో ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకోకపోతే మనలో తప్పు ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఈ రోజు నాకు మెజార్టీ వచ్చి మనం నిలబెట్టిన వ్యక్తిని మనం గెలిపించకపోతే జనసేనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి పట్టభద్రులందరితో మీరు మాట్లాడండి. ఎవరైనా నాతో మాట్లాడతానన్నా మీరు నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయించండి. నేను కూడా వాళ్ళు కన్విన్స్ చేస్తానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు రావాలి. పట్టభద్రులందరూ కూడా డిగ్రీలు అయినాయి, బీటెక్లు అయినాయి, ఎంటెక్లు అయినాయి, ఎక్కడ ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు పోతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ పరిపాలనని కొనసాగించాలి. ఆ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి. అప్పుడు మనకి ఖచ్చితంగా ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. మన ఊర్లో ఒక ఇండస్ట్రీ వస్తే ఒక 500 మంది యువత దాంట్లోకి వెళ్ళిపోతారు. మరి ఎక్కడి నుంచి వెళ్ళి బొంబాయి వెళ్ళి లేకపోతే ఇంకో ఇతర దేశాలకు వెళ్ళి తల్లిదండ్రులను వదిలి మరి వాళ్ళు పడి కష్టం మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఎన్డీఏ ఖచ్చితంగా గెలవాలి. ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారిని మనం గెలిపించుకోవాలి. రాజశేఖర్ గారు గెలిపించుకోవడానికి మనందరం మరి సన్నద్ధం అవ్వాలి. మరి ఒక్కొక్కరిలో 30 ఓట్లు తీసుకుని వాళ్ళందరినీ 30 ఓట్లు మాత్రం మీరు వాళ్ళకి చెప్పండి. రాజశేఖర్ గారు ఎదురుకుండా ఒక గీత గీస్తే, నిలువు గీత గీస్తే సరిపోతుంది.